సంపూర్ణమైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుడి మహాకృప ద్వారా ఈ నూతన సంవత్సరంలో ఈ ఆదివారం మీతో పాటు ఉండటానికి దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. బ్లెస్సింగ్ ఇన్ మిషన్ ఈ 2026 సంవత్సరాన్ని కొండ మీద ప్రసంగ సంవత్సరంగా ప్రకటించారు. ఈ సంవత్సరం ఉండే సందేశాలు లేకపోతే కార్యక్రమాలు ఏవైనా కూడా ఆ అంశాన్ని ఆధారం చేసుకుని ఉంటాయి. కనుక మనం ఈ సంవత్సరంలో నేను ఎక్కువగా ఈ అంశం మీదే మీతో వాక్యాన్ని పంచుకోవాలని ప్రేరేపించబడ్డాను. కనుక మనం ఈ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సంవత్సరంలో ఎక్కువ భాగం మనకు దేవుడు ఇచ్చిన అవకాశం కొద్దీ ఆ భాగాలన్నింటిని కూడా చాలా చక్కగా, వివరంగా, లోతుగా, అర్థవంతంగా నేర్చుకోవడానికి దేవుని ఆత్మ సహాయం కోరుకుందాం. దయచేసి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల వరకు ఉన్న భాగాన్ని అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు. ఆయన ఆ జనసమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఇలాగు బోధింపసాగెను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులనబడుదురు. నీతి నిమిత్తం హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. హల్లెలూయా. చూడండి, ఈ లేఖన భాగాన్ని మనందరికీ బాగా తెలిసిన భాగం కదా. కొండ మీద ప్రసంగం అంటారు. యేసు ప్రభువు కొండ మీద ఉండి చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7 అధ్యాయాలను కొండ మీద ప్రసంగంగా పేర్కొంటారు. దీనిలో మనం మొదటి భాగాన్ని 12 వచనాలు మాత్రం చదువుకున్నాం. దీన్ని ధన్యతలు అంటాం కదా. ధన్యతలు, నవధన్యతలు అంటారు, అంటే 9 ధన్యతలు అంటారు. ఎందుకంటే ధన్యులు అనే పదం 9 సార్లు అక్కడ రాయబడింది కాబట్టి. కాకపోతే అక్కడ ఉన్న ధన్యతలు 8 ధన్యతలు. చివరికి మాత్రం కొంచెం వివరంగా వివరించారు అక్కడ. అదే మనం చూస్తే చివరి ధన్యత ఏముంటుందంటే, నీతి నిమిత్తము హింసింపబడివాడు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పిన తర్వాత దాన్ని కొంచెం ఎలాబరేట్ చేశారు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ధన్యులు అనే పదం 9 సార్లు మనకు కనిపిస్తుంది. ధన్యతలు 8 కనిపిస్తాయి ఇక్కడ. ఈ భాగాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ముందుగా మనకి అక్కడ సందర్భం ఏంటి అంటే 1వ వచనం కనిపిస్తుంది. ఆయన ఆ జన సమూహమును చూచి అన్నమాట కనిపిస్తుంది. ఎవరు? యేసు ప్రభువు గురించి ఇక్కడ రాయబడిన విషయం. ఎందుకంటే ఆ ముందు భాగాల్లో మనం చూస్తే 23వ వచనం 4వ అధ్యాయము 23వ వచనం మనం చూసినప్పుడు యేసు అన్న మాట కనిపిస్తుంది. ఆయన సమాజ మందిరాలు బోధిస్తూ ఉన్నాడు, దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అలాగే ఆయన ప్రతి వ్యాధిని, రోగాన్ని స్వస్థపరుస్తూ ఆ గలిలయ ప్రాంతమంతా కూడా సంచరించాడు అనే విషయం అక్కడ కనిపిస్తుంది. అప్పుడు ఆయన అలా చేయడం ద్వారా ఆయన కీర్తి ఆ పక్కనటువంటి సిరియా ప్రాంతం అంతటికి, అలాగే చుట్టుపట్ల ఉన్నటువంటి గ్రామాలకు కూడా వ్యాపించడంతో అనేక మంది తమ రోగాలు కుదుర్చుకోవడానికి, స్వస్థత పొందడానికి, దెయ్యాల నుంచి విడుదల పొందడానికి వారు అనేక మంది ప్రజలను తీసుకుని రావటం జరిగింది.
వారు వచ్చిన తర్వాత ఏ ప్రాంతాల నుంచి వచ్చారనే విషయం కూడా 23వ వచనంలో మనకు కనిపిస్తుంది. గలిలియా, దెకపొలి అంటే 10 పట్టణాలు కలిపి దెకపొలి అంటారు. 10 పట్టణాలు. మనకి ట్విన్ సిటీస్ అంటాం కదా, 2 పట్టణాలు కలిపితే ట్విన్ సిటీస్. ట్రై సిటీ అంటే వరంగల్, హన్మకొండ పక్కన ఉన్నటువంటి దాన్ని ట్రై సిటీ అంటారు, కాజీపేటని కలిపి. అలాగే ఇక్కడ 10 పట్టణాలను దెకపొలి అంటారు. ఈ దెకపొలి అనే విషయం మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే ఎక్కువగా గదరేలు దేశం స్వస్థత దేహాల నుంచి విడుదల పొందిన వ్యక్తి తిరిగి తన ప్రాంతానికి వెళ్తాడు. దెకపొలికి వెళ్ళి అక్కడ ప్రకటించడం ప్రారంభిస్తాడు. అంటే 10 పట్టణాలకు సువార్తను తీసుకువెళ్ళాడు. కాబట్టి ఇక్కడ దెకపొలి, యెరూషలేము, యూదయ అనే ప్రదేశముల నుండి యొర్దానుకును అవతల నుండి బహు జన సమూహములు ఆయనను వెంబడించెను. ఇది సందర్భం. కాబట్టి ఇక్కడ మొదటి వచనంలో స్టార్ట్ అవుతుంది. ఆయన ఆ విధంగా వచ్చిన జన సమూహాలను చూచి కొండ ఎక్కి కూర్చుండగా అన్నమాట కనిపిస్తుంది. ఆయన కొండ ఎక్కి కూర్చున్నాడు. సహజంగా బోధించడం అంటే మనం ఎలా నిలబడి బోధిస్తాం. కానీ యూదు బోధకులు, రబ్బీలు అంటారు వాళ్ళని, బోధకుల్ని. వాళ్ళు సహజంగా కూర్చుని బోధిస్తారు. అది అధికారానికి చిహ్నం. అంటే ఆయన కూర్చుని బోధిస్తే అది ఖచ్చితంగా మనం లెక్కలోకి తీసుకోవాలి, పాటించాలి. అందుకనే యేసుప్రభువారు అంటారు, వారు మోషే ధర్మశాస్త్ర పీఠం మీద కూర్చుని బోధిస్తారు. అర్థమవుతుంది కదా, ఖచ్చితంగా తీసుకోవాలి. కనుక ఇది అధికారానికి చిహ్నం. ఆయన బోధ అధికారయుతమైన బోధ, సాదాసీద బోధ కాదు. అంటే నచ్చితే తీసుకోవటం, నచ్చకపోతే వదిలేసేది కాదు, కానీ ఖచ్చితంగా తీసుకోవాల్సింది. హల్లెలూయా. చూడండి, ఈ ధన్యత గురించి ఆయన చెప్పినప్పుడు, లేకపోతే కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాజ్య విలువలకి, లోకపు విలువలకి ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు. ఈ రోజులో మనం లోకం విలువలు, నైతిక విలువలు అనుకుంటున్నాం. కానీ అసలైన విలువలు ఏమిటో అనేది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మన కోసం ఆయన రాజ్య విలువలను మన కోసం గ్రంథస్థం చేయించి ఉంచారు. లోకం విలువలేని వాటికి ఎక్కువ ఎక్కువ ధర వేసింది, గర్వం, ధనం అలాంటి వాటికి. అలాగే విలువ తక్కువ వాటికి ఎక్కువ వెల చూపించి, విలువైన వాటికి తక్కువ వెల చూపిస్తూ ఉంది, ట్యాగులు తగిలించింది. దీనికి ఒక ఉదాహరణగా చెప్పాలంటే, ఒక ప్రసిద్ధ వేదాంతకర్త ఇలా చెప్పారు, లోకం ఒక పెద్ద షాపింగ్ మాల్ లాంటిది. ఎవరో రాత్రికి రాత్రి ఆ షాపింగ్ మాల్లో చొరబడి వస్తువుల మీద ఉన్న ధరల ట్యాగులు మార్చేశారు. విలువైన వాటికేమో అతి తక్కువ ధర తగిలించేశారు. విలువలేని ప్లాస్టిక్ బొమ్మల మీద లక్షల రూపాయలు ట్యాగు పెట్టేశారు. అత్యంత విలువైన వజ్రాలు, వాటి మీద కేవలం 100 రూపాయల ట్యాగ్ తగిలించారు. ఈరోజు మనం ఎక్కువగా విలువైన దగ్గర దేన్ని ఎంచుతున్నాం? ప్రపంచ దేశాలు దేన్ని ఎక్కువ విలువిస్తున్నాయి? ఎక్కువ మన దేశం ఏది ఎక్కువ కొనుగోలు చేస్తుంది? రైట్ మనమే చెప్పాలి. బంగారం కదా, వెండి కదా, గోల్డ్ స్కీము, ప్లాటినం స్కీము, ఆ పేర్లు పెట్టుకున్నారు. అందుకని అంత విలువైనది. గమనించండి, వీటికి ఎంత విలువ ఇచ్చిన లోకం ఇప్పుడు విలువిస్తుంది మనకి. కానీ విషయం ఇదే సందర్భం మనం చూసినట్లయితే, ఈరోజు ఆ షాపింగ్ మాల్లో ఏదైతే జరిగిందో ఈ లోకంలో అదే జరుగుతుంది. లోకం గర్వాన్ని గెలుపు అని పిలుస్తుంది, స్వార్థాన్ని తెలివితేటలు అంటుంది, కోపాన్ని పౌరుషం అని పిలుస్తుంది. కానీ యేసుక్రీస్తు కొండ మీద కూర్చుని ఆయన ప్రసంగించినప్పుడు ఈ లోకం అతికించిన తప్పుడు ధరల ట్యాగుల్ని తొలగించి అసలైన విలువలు ఏంటో ప్రకటించాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఈ బోధన కేవలం మనం ఏదో వాక్యాలుగా, నీతి వాక్యాలుగా, సూత్రాలుగా బోధించలేదు. ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఆ క్రమంలో ఒక పార్టీ ఏ విధంగా తన యొక్క మేనిఫెస్టోని ప్రకటిస్తుందో, అదే మేనిఫెస్టో ఆయన రాజ్య నైతిక విలువలు ఏమిటో, ఎలా ఉంటాయో, ఆ రాజ్యంలో పౌరులుగా ఉండాలంటే మనము ఎలాంటి స్వభావాన్ని పుణికిపుచ్చుకోవాలో అటువంటి విలువలను ఆయన తెలియజేశారు. కనుక అవి లోకానికి విరుద్ధమైన విలువలు. లోకం అంటుంది దక్కించుకున్నవాడు ధన్యుడు అంటుంది.
యేసు ప్రభు ఏమన్నారంటే ఇచ్చి వేసిన వాడు ధన్యుడు అన్నారు. అది తేడా. లోకం బలవంతుడు ధన్యుడు అంటుంది కదా. రాజ్యాలు ఎవరికైతే బలం ఉంటుందో వారిదే రాజ్యం కదా, బలవంతుడిది. కానీ దీనుడు ధన్యుడు అని యేసు ప్రభు చెప్పిన వాడు. ఎవడైతే బలహీనుడు ధన్యుడు అని చెబుతున్నాడు. ఈ విధంగా లోకం చెప్పిన వాటికి యేసు ప్రభు చెప్పిన వాటికి వ్యత్యాసం అనేది మనకి చాలా కనిపిస్తూ ఉంది. కనుక ప్రియులైన వారులారా, ఈరోజు మనం ఈ యొక్క ప్రసంగాన్ని వింటూ ఉన్నప్పుడు మనం ప్రశ్నించుకుందాం. లోకపు యొక్క తప్పుడు ట్యాగుల వెనుక పరిగెడుతున్నావా, లేక యేసు ప్రభు ప్రకటించిన నిజమైన పరలోక ఆశీర్వాదాల కోసం పరిగెడుతూ ఉన్నామా అని ప్రశ్నించుకున్నాం. ఈ అధ్యాయంలోకి మనం అడుగుపెట్టే కొద్దీ దేవుడు మనకి వాక్యం అనే తన అద్దంలో మన హృదయాలను చూపించాలని ప్రార్థన చేద్దాం. దయచేసి స్థలం ఉంచి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు ప్రభు. ఈరోజు నీ జీవము గల వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా మాకు నీ సహాయం దయచేయండి ప్రభు. నీవు నీ కొండ మీద కూర్చుని శిష్యులకు పరలోక రాజ్యపు మర్మాలను బోధించినప్పుడు అక్కడ ఉన్న ఆ పరిశుద్ధమైన వాతావరణాన్ని ఈరోజు మా మధ్యలో కూడా ఉంచమని వేడుకుంటున్నాం. మా కళ్ళను తెరిపించండి దేవా. నీ వాక్యంలోని ఆశ్చర్యకరమైన సంగతి చూసినట్లుగా మా మనోనేత్రాలను వెలిగించండి. మా హృదయాలు కఠినంగా ఉంటే నీ వాక్యం అనే శుద్ధితో వాటిని పగలగొట్టడం ప్రార్థిస్తున్నాం. మా ఆత్మలు దప్పికతో ఉంటే నీ జీవజలముతో వాటిని తృప్తిపరచడం ప్రార్థిస్తున్నాం. మేము కేవలం వినేవారు మాత్రమే కాక నీ ధన్యవచనాలను మా జీవితంలో అన్వయించుకొని లోకానికి వెలుగుగా ఉండేలా మమ్మల్ని అభిషేకించండి దేవా. ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మా రక్షకుడు సమాధానకర్త అయిన యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ధన్యత అంటే ఏంటి? మొట్టమొదటిగా నిర్వచనం తెలుసుకుందాం. మత్తయి సువార్తలో ఆయన ధన్యులు అని చెప్పారు. ధన్యత అంటే ఏంటి అనే విషయం ఇక్కడ రాయబడిన విషయం చూద్దాం. గ్రీకులో మకారివోస్ అనే పదాన్ని వాడారు. అంటే ఇది కేవలం సంతోషం కాదు, దేవుని యొక్క ఆమోదాన్ని పొందిన వ్యక్తి అనుభవించే అంతరంగ సంతోషం. తాత్కాలికమైనది కాదు, శాశ్వతమైనది. ఇది ఎవరో తీసివేసేది కాదు, దొంగిలించేది కాదు. ఇది నిత్యమైన సంతోషం. అంతరంగంలో స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా ఆ సంతోషం మనలో ఉంటుంది. అటువంటి సంతోషం, దాన్ని ధన్యత అన్నారు. ధన్యుడు అనే పదానికి అర్థం ఏమిటి అంటే, మన సహజంగా లోకస్తులు ఏమంటారు? అబ్బా, వాడికి బాగా ధనం ఉందండి, వాడు ధన్యుడండి, వాడి జీవితం ధన్యం ఉంది అంటారు. లేకపోతే ఒక మంచి పలుకుబడి ఉంది, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయంటే అబ్బా, వాడు ధన్యులండి, భాగ్యవంతులండి అంటాం. బాగా ధనం ఎక్కువ సంపాదించిన వాళ్ళు శ్రీమంతులు అని పిలుస్తాం. ఈ విధంగా రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. కానీ దేవుని వాక్యంలో ఉన్న ఈ ధన్యులు అనే పదానికి అర్థం ఏంటంటే పట్టరాని సంతోషం కలిగిన వాడు. హల్లెలూయా. అరే పట్టుకోలేకపోతున్నారా బాబు అంటారు. ఏమంటారు? అరే ఇన్ని పట్టుకోలేకపోతున్నావు అంటారు. అంటే అటువంటి సంతోషం, పొంగి పొర్లే సంతోషం, ఎండిపోయేది కాదు ఆ సంతోషం. పరిస్థితులు బట్టి అది తగ్గిపోయేది కాదు. కనుక అటువంటి సంతోషభరితులు, ఆనందమయులు, కొంతమంది పేరు పెట్టుకుంటారు ఆనందమయి, ఆనంద్. వాళ్ళ జీవితం ఆనందం కనిపిస్తుంది. ఎప్పుడు ముఖం అలా వేలాడేసుకుని విచారం కనిపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ధన్యుడు అన్నప్పుడు ఈరోజు మనం ఆనందాన్ని పేరు పెట్టుకున్నట్లుగా, ఆనందమయ్య అని పేరు పెట్టుకున్నట్లుగా ఆ పేరుకి నిజమైన అర్థం ధన్యుడు అనే పదానికి ఉంది. గమనించండి, చరిత్ర పరంగా మనం చూసినట్లయితే ఇది మనకి కొత్తనే ఉన్న గ్రీకు భాష రాయబడేది. ఈ గ్రీకులో వాడు సైప్రస్ అనే దీవిని మకారియోస్ అనేవాడు. మకారియోస్ అంటే ఎందుకు దాన్ని అలా పిలిచేవాళ్ళంటే, వాడు ఆ దీవిలో జీవించడానికి కావలసిన అన్ని అక్కడే వాళ్ళకి దొరుకుతాయి. పుష్కలమైన వనరులు వాళ్ళకు ఉన్నాయి. వాడు బయటికి వెళ్ళి కొత్త కొనుక్కోవాల్సిన అవసరం ఏం లేదు. వేరే ఎవరైనా సహాయం కోసం దిగుమతులు చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. చూడండి, ఇప్పుడు మనకి కొన్ని ప్రాంతాలు చూస్తే కొన్ని పంటలే పండుతాయి, మిగిలినవన్నీ మనం ఏం చేస్తాం?
వేరే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటాం. మన దేశంలో ఆయిల్ దొరకదు కదా, పెట్రోల్ దొరకదు. మనం వేరే దేశం నుంచి, దుబాయ్ నుంచో అరబ్ కంట్రీస్ నుంచి మనం పెట్రోల్ దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అలాగే మన దేశంలో పండే వరి, లేకపోతే ఈ బియ్యం, లేదా రకరకాల ఈ యొక్క ఆహార పదార్థాలను, ఉత్పత్తులను విదేశాలు ఏం చేస్తున్నాయి? దిగుమతి చేసుకుంటున్నాయి. అంటే అన్ని ఒకే చోట పండవు. కానీ ఈ మకారియోస్ అనే పదాన్ని ఈ సైప్రస్ దీవికి వాళ్ళు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మనకు బయట లోకంతో సంబంధం లేదు, అన్నీ మనకి ఇక్కడే దొరుకుతాయి. అర్థమవుతుందా? లోకము ఇవ్వలేనిది లోకంలో నువ్వు అట్లా అడగాల్సిన అవసరం లేదు. ప్రభువులో నువ్వు ధన్యుడు అంటే అన్నీ నీకున్నట్టే. అది ధన్యుడు అనే మాటకు అర్థం. ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అని బైబిల్ సాధిస్తుంది. సంతుష్టి సహితమైన దైవభక్తి అంటే దానిలో మరి పొదువు కనిపించదు. ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటాం, ఎప్పుడు విచారంగా ఉంటాం, ఎప్పుడు నిరాశ చెందుతాం అంటే ఏదో లేనప్పుడు, ఏదో కోల్పోయినప్పుడు, ఏదో దొరకనప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు. కానీ యేసు ప్రభు యొక్క మాటలను మన హృదయంలో పదిలం చేసుకున్నప్పుడు, ఈ ధన్యతల అనుసారంగా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఆ సంతోషాన్ని ఇంకెవ్వరు మన నుంచి దొంగిలించలేరు. హల్లెలూయా. యేసుక్రీస్తు మనలో ఉంటే బయట పరిస్థితులతో సంబంధం లేకుండా సంపూర్ణమైనటువంటి తృప్తిని, ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. ఈ ఆస్వాదించబడినటువంటి జీవితానికి 8 మెట్లు అని చెప్పవచ్చు. దీన్ని ధన్యతలు గురించి మనం చూస్తే ఈ యొక్క అద్భుతమైన క్రమంలో రాయబడ్డాయి. మత్తయి ఆయన రాసిన విధానం, సువార్తికులు వారు రాసిన సువార్తలు ఎలా రాశారంటే సంవత్సరాల కాలంలో సంవత్సరాల అనుసారంగా రాయలేరు, వాళ్ళు బోధల అనుసారంగా రాశారు, ఒక క్రమంలో రాసుకొచ్చారు. అందుకనే మత్తయి సువార్త మనం చూసినప్పుడు మత్తయి సువార్తలో ఆయన మొత్తం యేసు ప్రభు బోధనను 5 భాగాలుగా విభజించారు. మొట్టమొదటి భాగం ఏంటంటే కొండ మీద ప్రసంగం. ఇది మనకి అందుకని ప్రతి ఈ యొక్క భాగం డివైడ్ ఒక్క మాటతో డివైడ్ అవుతుంది. ఆ మాట ఏంటంటే చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం ఒకసారి దయచేసి చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు, ఏ మాటలు? కొండ మీద ప్రసంగం అయిపోయింది. ఈ 7వ అధ్యాయంతో ముగించబడింది. 5వ అధ్యాయం ప్రారంభించబడింది, 8వ అధ్యాయంతో ముగించబడింది. మీకు ఒక శుభవార్త చెప్పాలి. బ్లెస్సింగ్ ఇట్ మిషన్ ఈ సంవత్సరాన్ని కొండ మీద సంవత్సరంగా ప్రకటించింది కదా. ప్రతి సంవత్సరం ఒక కాంటెక్స్ట్ పోటీ కూడా పెడుతుంది. డిసెంబర్ మొదటి వారంలో కొండ మీద ప్రసంగం కంఠస్థం చేసి తప్పులు లేకుండా ఎవరైతే అబ్బ చెబుతారో, ఏ భాషలో అయినా సరే, వారికి ఫస్ట్ ప్రైజ్ అనేది ఉంది. ఒక తప్పు దొరికిందనుకోండి, ఒక తప్పు వచ్చింది అనుకోండి, వాళ్ళకి సెకండ్ ప్రైజ్. 2 తప్పులు వస్తే 3 థర్డ్ ప్రైజ్. 5వ అధ్యాయము మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ అధ్యాయం. కాబట్టి మీకు ముందుగానే చెబుతున్నాను, ఈ మంత్ మ్యాగజైన్ ఫిబ్రవరి మ్యాగజైన్లో పబ్లిష్ చేస్తాం. అది ఇంకా మ్యాగజైన్ ప్రింటింగ్కి వెళ్ళింది. అందరికన్నా ముందు శుభవార్త మీకే చెబుతున్నాను. హల్లెలూయా. దీవెన సహవాసం వరకు చెబుతున్నాను కనుక గుర్తుంచుకోండి. ఇప్పుడు మంచి చాలా సమయం ఉంది మీకు. మొదటి నెలలో ఉన్నాం. 12వ నెల మొదటి వారంలో ఎవరైతే ఈ 5, 6, 7 అధ్యాయులు వయసుతో నిమిత్తం లేదు, ఎవరైనా చెప్పొచ్చు. చిన్నపిల్లలు చెప్పొచ్చు, పెద్దవాళ్ళు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. కనుక కంఠస్థం చేసి తప్పులు లేకుండా చెప్పాలి. ఎంతమందికి కాదు, అక్కడ తప్పులు లేకుండా చెప్పాలి. వస్తే ఇస్తాం, తప్పులు లేకుండా వస్తే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. రైట్? ఇది మీకు శుభవార్త. కాబట్టి ఈ ధన్య వచనాల క్రమం అనేది చాలా అద్భుతంగా రాయబడింది. అలా ఏంటంటే మొట్టమొదటిగా ఇది ఆత్మ విషయమైన దీనత్వం అనే పునాదితో ప్రారంభమైంది. దీన్ని ఎక్కడ స్టేజ్? ఇది ఆత్మ విషయమై దీనత్వం అంటే తగ్గింపు గుణంతో ప్రారంభం అవుతుంది. ఆ ప్రారంభమై హింసను సహించడం అనే శిఖరాగ్రంథం ముగిస్తుంది. అదే పతాక స్థాయి, అదే శిఖరాగ్ర స్థాయి. హింసను ఈ లోకంలో క్రైస్తవుడి జీవితానికి ముగింపు అంటే శ్రమ. ముగింపు అదే ముగింపు.
అందుకనే ఆ హింసను సహించడం అనే శిఖరంతో ఈ యొక్క ధన్యవచనాల క్రమం ముగుస్తుంది. ఒక మెట్టు ఎక్కకుండా మరో మెట్టు మనం ఎక్కలేము. లిఫ్ట్లో నేను వెళ్ళిపోతాను అంటే క్రైస్తవులు అది సాధ్యం కాదు. హల్లెలూయా. ఒక విశ్వాసి ఆధ్యాత్మిక ఎదుగుదలకు దిక్సూచి ఈ ధన్యతలు. హల్లెలూయా. ధన్యవచనాలు మనం పరలోక రాజ్య పౌరులుగా ఎలా ఉండాలో మనకు నేర్పిస్తాయి. చూడండి, మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనే మాట మనకు కనిపిస్తుంది కదా. అదే కదా మొట్టమొదటి ధన్యత. మత్తయి సువార్త అందరూ 5వ అధ్యాయం తీసి ఉంచాలి. ఎవరు కూడా అటు ఇటు మీ బైబిల్ పేరు చెప్పుకొని నేను చెప్పినప్పుడు చెప్పవచ్చు. సరే, మీకు ఇందాక ఒక విషయం నేను చెప్పాలనుకున్నాను కదా. అదేంటి, మత్తయి మొత్తం 5 ప్రసంగాలుగా బోధలు, యేసుప్రభు బోధలను 5 భాగాలుగా విభజించాడని. మొట్టమొదటి సెక్షన్ మనం చూసాం ఆ భాగాన్ని. రెండో భాగం కూడా ఒకసారి చూపిస్తాను. 11వ అధ్యాయం 1వ వచనం. 11వ అధ్యాయము 1వ వచనం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత. ఓకే, ఇది రెండో భాగం. ఇది అంటే ఇక్కడితో అయిపోయింది. యేసు ప్రభువారు తన శిష్యులకు ఆజ్ఞాపించారు. అదే ఆ విషయాలు కనిపిస్తుంది. అంటే యేసు ప్రభువారు తన శిష్యులను ఏర్పాటు చేసుకోవటం, వారిని నియమించటం, అపోస్తులని పేర్లు పెట్టడం, తర్వాత దురాత్మలను వెళ్ళగొట్టడానికి, అలాగే రోగులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చి వారిని పంపించడానికి ముందుగా వారికి చెప్పిన సంగతులు ముగించడం చాలించిన తరువాత అని కనిపిస్తుంది. రైట్. తర్వాత 13వ అధ్యాయం 53వ వచనం. 13వ అధ్యాయం 53వ వచనం. యేసు ఈ ఉపమానము చెప్పి చాలించిన తర్వాత. ఇక్కడ చూడండి, 13వ అధ్యాయం మొత్తం మనకి ఏ ఉపమానాలు కనిపిస్తే ఎక్కువగా పరలోక రాజ్యానికి వచ్చిన ఉపమానాలు. దాదాపు 8 ఉపమానాలు దాకా కనిపిస్తాయి 13వ అధ్యాయంలో. అందుకని ఆయన 13వ అధ్యాయములో చెప్పిన విషయాల్లో ముగింపులు ఏమని రాయబడింది? 53వ వచనం ఏమని రాయబడిందండి? యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత. రైట్. తర్వాత 19వ అధ్యాయం 1వ వచనంకి రండి. 19వ అధ్యాయం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత. యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత అంటే పరలోక రాజ్యంలో మనం పౌరులుగా ఉండాలి అంటే, ప్రవేశించాలి అంటే ఒక చిన్న పిల్ల వంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉండాలి. మన సహోదరులను క్షమించాలి. క్షమించకపోతే మన పరలోకంలో అడుగు పెట్టలేం. క్షమాగుణాన్ని అలవర్చుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా ఆయన చెప్పిన తర్వాత, ఈ మాటలు ముగించిన తర్వాత అనే విషయం మనకు కనిపిస్తుంది. తర్వాత చూడండి, 26వ అధ్యాయము 1వ వచనం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తరువాత. ఓకే, యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత అంటే యుగాంతానికి సంబంధించిన, యుగ సమాప్తికి సంబంధించిన సూచనలు ఏమిటి అని ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడిగినప్పుడు ఆయన యుగాంతానికి సంబంధించిన సూచనలు ఇచ్చి, అంత్యకాలంలో ఏం జరగబోతున్నవో, చివరి దినాల్లో ఏం జరగబోతున్నవో, ప్రభు రాకడకు ముందు ఎలాంటి సూచనలు కనిపిస్తాయో, ఏ విధంగా సంఘము సిద్ధపడాలో ఆ విషయాలన్నీ ఆయన బోధించిన, చెప్పడం ముగించిన తర్వాత ఈ విధంగా మనకి ఈ భాగాలు కనిపిస్తాయి. కనుక మొత్తం 5 యేసు ప్రభు చేసిన బోధనను 5 భాగాలుగా విభజించాడు. దానిలో మొట్టమొదటి భాగం కొండ మీద చేసిన ప్రసంగం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం. కాబట్టి 5వ అధ్యాయంలో మనం మొదటి 12 వచనాల్లో ఉన్న భాగాన్ని ఈరోజు దేవుని చిత్తం అయితే మనం అది మనం ధ్యానించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చూడండి, మొట్టమొదటిగా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అసలు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుడు ఎక్కడ నివసిస్తాడు? దేవుని యొక్క రాజ్యంలో మనం ఉండాలంటే మనకి ఉండాల్సిన లక్షణం ఏంటి అనేది మొట్టమొదటిగా చెప్పబడింది. దేవుడు ఎక్కడ నివసిస్తాడు అంటే యెషయా భక్తుడికి ఒక విధంగా ఆయన చెప్పాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. దేవుడు ఎంత గొప్పవాడో ఆయన చెప్పాడు. ఆయన ఎక్కడ అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ నివసిస్తాడో ఆ విషయాన్ని చెప్పాడు. చూడండి, మహోన్నతుడును, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. మహోన్నతుడును, పరిశుద్ధుడును,
నిత్య నివాసియు అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించి వాడును. ఎక్కడ నివసిస్తారండి ఆయన? మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించి వాడను. ఆయనను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, దేనం నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దను దేన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. హల్లెలూయా. ఆత్మ విషయమై దీనులైన వారు ఎక్కడైతే దీనత్వం ఉంటుందో అక్కడ ఆయన ఉంటారు. పరలోక రాజ్యంలో వాళ్ళు ఉంటారు. తగ్గించుకునే గుణం. ఈ లోకంలో అంతా కూడా హెచ్చించుకునే గుణమే కనిపిస్తుంది. ఏమండి, మేమేంటో అనుకుంటున్నారు, మా కులం ఏంటో అనుకుంటున్నారు. మాదే కులం తెలుసా, మాదే ఊరో తెలుసా, మా సంఘం ఏంటో తెలుసా, మా సంఘం 1,00,000 మంది వస్తారు, 2 లక్షల మంది వస్తారు, ఏంటనుకుంటున్నారు. క్రైస్తవులో ఇది ఈ రకమైన గర్వం, ఆధ్యాత్మిక గర్వం. లోకంలో విజయాలను బట్టి, మనకు కలిగిన విజయాలను బట్టి గర్వం, సాధించిన వాటిని బట్టి గర్వం. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు కృపను ఇస్తాడు. అందుకనే చూడండి, లోకంలో గర్వానికి కొదువు లేదు, అతిశయానికి కొదువు లేదు, డంబానికి కొదువు లేదు. మొట్టమొదటి పాపం ఏంటండి? మొట్టమొదటి పాపం గర్వం. లూసిఫర్ ఎలా పడిపోయాడు? గర్వం. నెబుకద్నెజర్ ఎలా పడిపోయాడు? గర్వం. అందుకనే సామెతలు ఏం చెబుతుంది? నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవడానికి ముందు అహంకారమైన మనస్సు నిలుచును. దేవుడు గర్విష్ఠులను చెదగొడతాడని బైబిల్ సెలవిస్తుంది. అహంకారులను ఆయన ఎదిరిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. దీనత్వం, దానికి సరైన మందు ఏమిటంటే దీనత్వం. ఆ జబ్బుకు నయం కావాలి అంటే కావాల్సింది దీనత్వం. గర్వం తలకెక్కిందనుకోండి, తల బిరుసు అంట. అదే కళ్ళలో ప్రవేశించింది అనుకోండి, కళ్ళు నెత్తికెక్కాయి అంట. గర్వానికి రకరకాల, అది ఏ రకంగా ఎటు తిరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకవేళ ఛాతీ విడుచుకుని ఇలా నడుచున్నావు అనుకోండి, టెక్ ఎక్కువైందండి అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ గర్వానికి సూచనలు. పిలుస్తున్నా పలకకుండా వెళ్ళిపోతున్నారు అనుకోండి, అరే వీడికి ఎక్కువైందా అంటారు. గమనించండి, పరలోక రాజ్యంలో పౌరుడిగా ఉండాలి అంటే మొట్టమొదటి లక్షణం దీనత్వం, తగ్గించుకునేది. అందుకని యేసుప్రభువు చెప్పారు, ఈ చిన్న బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. హల్లెలూయా. ఎలా దీన్ని మనం పెంపొందించుకోవచ్చు? మనం తగ్గించుకోవడం ద్వారా. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ఇదే కదా మన వైజాగ్లో ఒక అన్యజనులు చెబుతున్న మాట. ఆయన డాక్యార్డ్లో చేశారు, ఆఫీసర్గా చేశారు నావీలో. వాళ్ళ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వాళ్ళ అమ్మాయి, వాళ్ళ చిన్న పిల్లలు వచ్చారు, అక్కడ కనిపించారు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నారు, మీరు క్రైస్తవులు అండి పాస్టర్ గారా? అలాగైతే మీ భలే యేసుప్రభు బోధ భలే ఉంటాయండి. ఒక్క మాట అండి, తన్ను తాను తగ్గించిన వాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిన జీవితం కదా చాలండి. ఒక్క మాట చాలండి. అర్థమవుతుందా? మనకంటే వాళ్ళకే బాగా గుర్తుంది. ఇంత అద్భుతమైన మాట అది. అంటే చూడండి, కొండ మీద ప్రసంగం ఎంతమంది ప్రభావితం చేస్తుంది, ఎంత దేశాది నేతలను ప్రభావితం చేసింది.
వారి దేశాలు వాళ్ళు చక్కబెట్టుకోవడానికి, వారి దేశానికి రక్షణ కల్పించుకోవడానికి, స్వతంత్రం తెచ్చుకోవడానికి కూడా ఈ కొండ మీద ప్రసంగమే ఒక ప్రేరణగా నిలిచిందంటే అతిశయోక్తిగా. పోరాడి సాధించుకోలేకపోయినప్పుడు, యుద్ధాలు చేసి గెలుచుకోలేనప్పుడు శాంతి మార్గం ద్వారా వెళ్ళి సాధించుకోగలిగిన ఎవరు నేర్పించారు ఈ పాఠం? శాంతి సిద్ధాంతం. గమనించండి. అందుకనే బోధకుల్లో రారాజుగా పిలువబడినటువంటి చార్లెస్ హెడెన్ స్పర్జన్, ఇంగ్లాండ్లో ఉన్న ఆ మిషనరీ, ఆయన చెప్పిన గొప్ప బోధకుడు చెప్పిన మాట ఏంటంటే, పరలోక రాజ్యానికి మొదటిమెట్టు మనం అందులో లేమని తెలుసుకోవడమే. ఈ జ్ఞానం చాలా మనకు తెలియకుండా మనం మోసపోతూ ఉంటాం. మనం అనుకుంటాం మనం పరలోక రాజ్యంలో ఉన్నాము అనే భ్రమలో జీవించేస్తుంటాం చాలాసార్లు. ఎందుకో మనం దేవుని ఎదుకు రాలేకపోతున్నాము అంటే, ఎందుకో ఆయన రాజ్య పౌరులుగా ఆయన నియమాలను పాటించలేకపోతున్నాం అంటే, అసలు మనం ఆ పరలోక రాజ్యం యొక్క మొదటి మెట్టే ఎక్కలేకపోయాం. దానిలో పౌరులుగానే లేము అనే విషయం మనకు అర్థం కాకపోదు. కృపలో ఐశ్వర్యవంతులు కావడానికి మొదటి మెట్టు మనం ఆధ్యాత్మికంగా దివాళా తీసామని తెలుసుకోవడమే. మనం ఈ లోపల ఐశ్వర్యవంతులు అవ్వడానికి అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ధనవంతులు అవ్వడం ఎలా, డబ్బు సంపాదించడం ఎట్లా, రండి మా క్లాసెస్కి రండి, ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వండి. ఈరోజు ఎంతో మంది మన ప్రమోషన్స్ వస్తూ ఉన్నాయి. యూట్యూబ్లో ఆన్ చేస్తే చాలు ప్రమోషన్స్ యాడ్లు వస్తూ ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతులు కావాలంటే మొదటి మెట్టు ఏంటంటే, మనం దరిద్రులం, పేదవాళ్ళం అని అర్థం చేసుకోవాలి. అప్పుడే కదా మన ధనవంతులు అవ్వాలని కోరుకుంటే. గమనించండి, ఈ ధన్య వచనాలు నిజంగా మన జీవితాన్ని తీర్చిదిద్దే వచనాలు. మనలో ఆ స్వభావాన్ని పెంపొందించే వచనాలు. మనం ఎలా ఉండాలో ఆ విషయాలు చెప్పడంలో ఇక్కడ మనం స్వభావాన్ని, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉండాలో ఆ విషయాన్ని పరలోక ధన్యతలు చెబుతున్నాయి. హల్లెలూయా. రెండవదిగా చూద్దాం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడు. 4వ వచనం, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖం ఏంటి ఇక్కడ? దుఃఖం అంటే ఏంటి? ఈ దుఃఖం సహజంగా ఎవరినో మనం కోల్పోతే, మన ప్రియులు చనిపోతే, లేకపోతే ఒక ప్రేయసిని ప్రియుడు వదిలేసి వెళ్ళిపోతే కలిగే దుఃఖం కాదు. ఎడబాటు, ఆ ఎడబాటు కాదు. ఇక్కడ కలిగే దుఃఖం, ఆ దుఃఖం తాత్కాలికమైంది. ఆ సమయం తర్వాత మరలా మామూలుగా తిరిగేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పేర్కొన్న దుఃఖం అనేది చూసారా, ఈ దుఃఖం దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసును ఇస్తుంది. అయ్యో, నేను ఎందుకు ఇలాంటి పని చేశాను, నా దేవుడికి పాపం పుట్టించాను కదా, బాధ కలిగించాను కదా, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, దిక్కుమాలిన వాడను అని మనం అర్థం చేసుకో. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏమన్నాడు? తండ్రి, నేను పరలోకమునకు నీకు విరోధముగా పాపము చేశాను, నీ కుమారుడు అనిపించుకుంటానికి ఇక ఏమాత్రం నేను యోగ్యుడను, నీ సేవకుల్లో కూలివానికి నన్ను చేర్చుకో. అది మన స్థితి. దుఃఖం దేవునికి ఎక్కడ బాధ కలిగిస్తామో, కోపం పుట్టిస్తామో అని దుఃఖపడటం. నా ప్రవర్తన సరిగా లేదే, ఎప్పుడు నేర్చావా? అయ్యో, నేను ఆ మాట అన్నానే, ఆ మాట అనుకుండా ఉండాల్సింది అని ఎప్పుడన్నా రియలైజ్ అయ్యావా? అందుకని రక్షణార్థమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. పాపం పట్ల పశ్చాత్తాపడటం. అందుకని తన అతిక్రమములను దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును బైబిల్ సెలవిస్తుంది. చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. దేవుడు, ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకును సువర్తమాను ప్రకటించుటకును
యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని ఓదార్చుటకును, దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారిని ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. హల్లెలూయా. ఇది జీసస్ మేనిఫెస్టో. మీరు మా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, మసిపూసి మారేడు కాయ చేస్తాం, వాగ్దానాలు చేస్తారు కదా. యేసు ప్రభు, అయ్యా నువ్వు చేయబోయే పరిచయం ఏంటి, ఎందుకు వచ్చావు అంటే ఆయన చెబుతున్నాడు, ఆయన పరిచయం చెబుతున్నాడు. ఏమేమి చేయాలో అన్ని విషయాలు ఆయన చెప్పాడు కదా ఇక్కడ. అందుకే ఇక్కడ విషయం, మనం ఎక్కువ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. దుఃఖాక్రాంతులందరినీ ఆయన ఓదార్చడానికి వచ్చాడు. నలిగిపోయిన వారిని ఆయన వారికి విడుదల ప్రకటించడానికి వచ్చాడు. కనుక లోకమైతే ఏ మూల్యానికైనా సంతోషాన్ని కోరుకుంటుంది. అంటే సంతోషం కోసం ఏదైనా చేస్తుంది, ఏ మార్గమైనా వెళ్తుంది, ఏదైనా తొక్కుతుంది, దారిలైనా తొక్కుతుంది. కానీ సంతోషానికి మొదటి మెట్టు పశ్చాత్తాపం. అందుకని దావీదు అది గుర్తించాడు. ఆయన అంటున్నాడు, దేవా నాయన శుద్ధ హృదయం కలిగించాడు. ఆయన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. దానికి మించినటువంటి విషయం మరొకటి లేదు. అందుకనే కీర్తనకారుడు ఏం చెబుతూ ఉన్నాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఏ బలి అర్పించాలండి? జంతువులను కాదు, కోళ్లను కాదు, కోడలను కాదు, కానీ విరిగి నలిగిన మన హృదయాన్ని బలిగా అర్పించాలి, ఆ మనసును అర్పించాలి. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు అంటున్నాడు. డేవిడ్ బైనార్డ్ ఆయన మిషనరీ, ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా సొంత పాపపు స్థితిని నేను ఎంతగా చూశానంటే భూమి విడిపోయి నన్ను మింగేయలేదే అని ఆశ్చర్యపోయాను. అయినప్పటికీ దైవిక కనికరంపై మధురమైన ఆధారిత భావాన్ని అనుభవించాను. ఎంత గొప్ప ఓదార్పండి. ఆయన డైరీలో ఆయన రాసుకున్నాడు ఈ మాట. మూడవదిగా, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. చూద్దాం, ఈ వాక్యం కూడా చూద్దాం. సాత్వికులు ధన్యులు, వినయం మరియు అనుకువ కలిగి ఉండటం గురించి మనం తెలుసుకుందాం. మోషే గురించి చెప్పబడిన సాక్ష్యం ఏంటండి? ఓకే, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎంత గొప్ప మాట అండి. ఇక సాత్వికం అంటే అర్థం ఏంటి? సాత్వికం అంటే అర్థం ఏంటి? కంట్రోల్డ్ పవర్. అంటే మనం ఏదైనా చేయగలం, కానీ అది చెయ్యం. మోషే ఒకప్పుడు ఏం చేశాడు? తన బలంతో ఏం చేశాడు? ఒకరిని చంపేశాడు. ఆ తర్వాత చేశాడు అలా. తనకి యుద్ధ విద్యలు వచ్చు, కానీ వాటిని వాడాడా? వాడలేదు. ఒక వ్యక్తి యొక్క ఉద్యోగం తీసే పొజిషన్ ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తి ఉద్యోగం తీయకుండా అతను క్షమించామనుకో, అది సాత్వికం.
కంట్రోల్డ్ పవర్. ఆ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇక్కడ సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎంత అద్భుతమైన మాట సాత్వికానికి వచ్చి బైబిల్ మనకు చెబుతూ ఉంది. సాత్వికాన్ని మనం అలవర్చుకోవాలని బైబిల్ మనకు సూచిస్తూ ఉంది. గమనించండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. గుర్రం ఉంటుంది, అది ట్రైన్ అయింది, శిక్షణ పొందిన గుర్రం. అది ఎటు పడితే అటు వెళ్ళిపోద్దండి, వెళ్ళదు. తన యజమానుడు ఎలా నడిపిస్తే ఆ మార్గం గుండా వెళ్తుంది. చాలా బలమైందే, కానీ ఆ శక్తి అదుపు చేయబడుతుంది. నిగ్రహం అనేది ఉంది అక్కడ. ఒక నడిపింపు అనేది సరైన క్రమంలో ఉంది. అది సాత్వికం అంటే. అవమానాలు భరిస్తూ ఉన్నప్పటికీ కూడా హక్కుల కంటే దేవుని చిత్తానికి లోబడటం ఆ సాత్వికం. అందుకనే ఎవరు మరో దేశాలు అని చెప్పారు, వినయమే సాత్వికమే పరిశుద్ధతకు ఆరంభం అన్నారు. పరిశుద్ధతకు ఆరంభం ఏంటండి? సాత్వికం. మీరు వినయంగా ఉంటే పొగడత కానీ అవమానం కానీ మిమ్మల్ని తాకవు, ఎందుకంటే మీరు ఎవరో మీకు తెలుసు. ఆమె చెప్పిన మాట అది. అందుకని యేసుప్రభువు వారు ఏం చెప్పారు, తన గురించి ఆయన ఏం పరిచయం చేసుకున్నారు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని చెప్పిన తర్వాత ఏమన్నారు? నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును కనుక నా కాడి ఎత్తుకొని మీరు నా యొద్ద నేర్చుకోండి. నా భారం, ఎందుకంటే నా భారము సులువైంది, తేలికైంది. నా కాడి తేలిక, నా భారము సులువు కదా. అప్పుడే మీ ప్రాణాలకు విశ్రాంతి జరుగుతుంది అని చెప్తారు. కాబట్టి ఈ స్వభావాన్ని మనం పెంపొందింపు చేసుకోవాలి. నాలుగవదిగా, నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. అంటే దేవుని నీతి కోసం మనం తప్పించడం, దేవుని నీతి కోసం తప్పించడం. అందుకనే ఫిలిప్పీ పత్రిక 3:9 పౌలు ఏమన్నాడంటే, ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసమును బట్టి దేవుడు ప్రసాదించు నీతిని సంపాదించుకొనవలనని ఆయన యందు ఉన్నాను. విలియం కేరీ మనందరికీ తెలుసండి, మిషనరీ విలియం కేరీ. మిషనరీ విలియం కేరీ ఆయన చెప్పిన మాట ఏంటి? దేవుని నుండి గొప్ప కార్యాలను కనిపెట్టు, దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు కదా. ఎవరైనా ఇంగ్లాండ్లో ఒక సామాన్యమైనటువంటి చెప్పులు కుట్టుకునే వ్యక్తిగా జీవితం ప్రారంభించాడు. భారతదేశం పట్ల, ఆత్మల పట్ల భారం కలిగి ఆయన భారతదేశ మ్యాప్ను తయారు చేసుకుని ఆయన చెప్పులు కుట్టుకుంటూనే ప్రార్థన చేసేవాడు. 1793లో కలకత్తాకు వచ్చాడు. భారతదేశంలో ఆ రోజుల్లో సువార్త ప్రకటించడం అంటే ప్రాణాలతో చెలగాటం. అటువంటి సమయంలో ఆయన భారతదేశంలో అడుగుపెట్టాడు. ఆయన మిషనరీ సేవకు బయలుదేరే ముందు ఒక శక్తివంతమైన సందేశం ఇచ్చాడు. యెషయా గ్రంథంలో నుంచి ఆయన ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చాడు. దాని నుంచి ఆయన చెప్పిన మాట, దేవుని నుండి గొప్ప కార్యాలను కనిపెట్టు, దేవుని కోసం గొప్ప కార్యాలను తలపెట్టు. ఆయన నీతి కోసం ఆరాటపడ్డాడు. కేవలం భారతదేశానికి వచ్చి ఆయన సువార్త మాత్రమే ప్రకటించలేదు, కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క దురాగతాలను, అలాగే దురాచారాలను ఆయన చూసి ఆయన ద్రవించిపోయాడు. ఆ పరిస్థితులను చూసి ఎలాగైనా సరే వీళ్ళకి సత్యాన్ని తెలియజేయాలి, వీళ్ళ కోసం పోరాడాలి అని ఆయన కంకణం కట్టుకున్నాడు. ఆ రోజులో సతీ సహగమనం మనకు తెలిసిందే. భర్త చనిపోతే భార్యలను కూడా భర్తతో పాటు చితికి కాల్చేసేవాళ్ళు. అవన్నీ చూసినప్పుడు ఆయన ప్రాణం విలవలలాడిపోయింది. దానికోసం ఆయన 30 ఏళ్ల పాటు అలు పెరుగని పోరాటం చేశారు. సతీ సహగమనాన్ని రూపుమాపింది ఎవరు అంటే మనం ఏం రాసుకుంటాం? రాజా రామ్మోహన్ రాయ్ అని రాసుకుంటాం. కానీ
అంతకంటే ఆ ఉద్యమాన్ని మరింత పతాక స్థాయికి తీసుకువెళ్ళి దాని విషయంలో అది బ్యాన్ అయ్యేటట్లుగా, నిషేధం వచ్చేటట్లుగా ఒక చట్టాన్ని తీసుకువచ్చింది మాత్రం విలియం కేరీ. ఆయన 30 సంవత్సరాల పాటు అలుపెలుగని పోరాటం చేశాడు. చివరికి 1829లో బ్రిటిష్ ప్రభుత్వం సతీ సహగమనాన్ని నిషేధిస్తూ చట్టం తీసుకొచ్చినప్పుడు ఆ ఉత్తర్వులను తెలుగు భాషలో, బెంగాలీ భాషలో అనువదించింది విలియం కేరీ. నేను ఇది ఆయన ఒక ప్రసంగం చెప్పాల్సి ఉంది, సిద్ధపడుతూ ఉన్నాడు. ఈలోగా వార్త వచ్చింది, ఇదిగో సతీ సహగమనం బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని నిషేధించింది అనే యొక్క సర్క్యులర్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే ఆయన ప్రసంగం సిద్ధపడటం కూడా ఆపేసి ఎంతో ఉత్సాహంతో ఆ సర్క్యులర్ని ఆయన తెలుగులోనికి అలాగే బెంగాలీ భాషలోకి అనువదించాడు. ఎందుకంటే ఈ సమయంలో ఒకవేళ ఇది ఆలస్యం అయితే ఈరోజు ఎంతమంది చనిపోతారు, ఎంతమంది ఆడపిల్లలు ప్రాణాలు కోల్పోతారు అని ఆయన భారముతో ఆయన నీతి కోసం పోరాటం చేశారు. కనుక నీతి కోసం పోరాటం చేయాలి అనేది ఈ నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే విషయం మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, తర్వాత 5వ అధ్యాయం 7వ వచనం, కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. కనికరం అంటే ఏంటి? ఇతరుల పట్ల జాలి చూపడం. దేవుడు మన పట్ల కన్ను చూపించాడు కాబట్టి మనము ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలి. మనము దేవుని కనికరాన్ని అనుభవించాము కాబట్టి ఇతరులు ఆ కనికరాన్ని పొందటానికి మనం సాధనాలుగా ఉండటం. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. అందుకనే బేదలను కటాక్షించి వాడు ధన్యుడు, ఆపత్కాలమున యెహోవా వారిని విడిపించును అని మాట చూస్తాం. అందుకనే ఎఫెసీ పత్రికలో 4:32 వచనంలో ఒకరిని ఒకడు కరుణించి దేవుడు క్రీస్తునందు మిమ్మును క్షమించినట్లు మీరును ఒకరినొకడు క్షమించండి. అంటే క్రీస్తు నన్ను ఎలా క్షమించాడో మనం కూడా ఒకరిని అలాగే క్షమించాలి. మనం ఏదో క్షమిస్తున్నట్టు కాదు, క్రీస్తు మనకు క్షమాపక్షం పెట్టాడు కాబట్టి ఇతరులకు కూడా మనం క్షమ ఇస్తున్నాం. ఈ 22వ తారీఖు భారతదేశంలో జరిగిన ఒక సంఘటన 1999 జనవరి 22 అర్ధరాత్రి కాలంలో మనోహర్పూర్, ఒరిస్సాలోని మనోహర్పూర్ అనే గ్రామంలో మిషనరీ, ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీ గ్రహం స్టెయిన్స్, ఆయన ఇద్దరు పిల్లలతో పాటు ఫిలిప్ మరియు తిమోతితో కలిసి ఆ రాత్రి కాలం పరిచయం ముగించుకుని అర్ధరాత్రి అయిపోయింది, ఇక తిరిగి వెళ్తానికి కూడా ప్రయాణం చేయడం మంచిది కాదు అని తలంచి ఆ రాత్రి కాలంలో వాళ్ళు అక్కడే పడుకుని ఉండగా కొంతమంది దుండగులు, ధర్మ పరిరక్షకులు అని చెప్పుకునే వాళ్ళు వచ్చి వాళ్ళందరినీ ఉన్న పాటున తగలబెట్టి కాల్చి వేసిన సమయంలో ఆ వ్యాన్ నిప్పంటుకుని ఆ ముగ్గురు తండ్రి కొడుకులు కూడా సజీవ దహనమైన ఆ పరిస్థితి. ఆ తర్వాత అది సమాజం మొత్తాన్ని కలిసివేసింది, అనేక దేశాలకు దిగ్భ్రాంతిని కలిగించింది. తన భార్యను గ్లాడిస్ స్టెయిన్స్ని అడిగినప్పుడు ఆమె ప్రతిస్పందన ఏంటంటే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నా భర్తను పిల్లలను చంపిన వారిని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా, వారి పట్ల నా హృదయంలో ద్వేషం లేదు, వారు ఏం చేస్తున్నారో తెలియక అలా చేశారు అని ఆమె భారతప్త హృదయంతో ఆ మాటలు చెప్పింది. ప్రపంచం ఆశ్చర్యపోయింది. అరే, క్షమాపణ అంటే ఏంటో మొట్టమొదటిగా భారతదేశం అతి స్పష్టంగా తెలుసుకుంది. ఆమె చాలా కాలం తర్వాత కొద్దికాలం భారతదేశంలో పరిచయం చేసిన తన భర్త చేసిన పరిచయం, కుష్ఠరోగుల మధ్య చేసిన పరిచర్య. ఏం చేశాడండి ఆయన? కుష్ఠరోగుల్ని సమాజం పట్టించుకోదు, ప్రభుత్వాలు పట్టించుకోవు. అలాంటి వ్యక్తుల మధ్యకు వెళ్ళి వారి పుండ్లను కడిగి గాయాలు కట్టి ఆ మంచి డాక్టర్గా, క్రిస్టియన్ డాక్టర్గా, ఆయన ఒక మిషనరీగా వారికి చేస్తున్న సమాజ సేవ చేస్తూ ఉంటే
అతనికి జరిగిన ఆ పరిస్థితిని తన భార్య పిల్లలైతే క్షమించకూడదు మామూలుగా అయితే, కానీ ఆమె క్రీస్తు ప్రేమ బట్టి ఆమె ఏం చేసింది? క్షమిస్తున్నాను అని చెప్పింది. ఆమె చూపిన కనికరం ఒక గొప్ప నిదర్శనం. అందుకని క్షమాపణ గురించి యేసుప్రభువు ఒక ఉపమానం కూడా చెప్పారు. అసలు దేవుడు మనం క్షమించిన దాంతో పోల్చుకుంటే మనం క్షమించేది ఏమాత్రం? ఒక దాసుడు ఇంకొక దాసుడికి చాలా డబ్బా రుణపడి ఉన్నాడు. ఒక 3 కోట్లు అనుకోండి, 3 కోట్లు అప్పు ఉన్నాడు. ఇంకొకడు 50 రూపాయలు మాత్రం అప్పు ఉన్నాడు. ఆ 3 కోట్లు అప్పు ఉన్న వాడికి రాజు అన్నాడు, రే నువ్వు అప్పంతా కట్టేసేయి, నీ ఆస్తి అంతా అమ్మేసేయి, నువ్వు నీ పిల్లల్ని వీళ్ళందరినీ భార్యని వీళ్ళందరినీ ఇక్కడ పెట్టేసి ముందు అప్పు కట్టని చెబితే వాడు కాలా వేళ పడ్డాడు. అయ్యా క్షమించండి, ఓర్చుకోండి నా పట్ల, నేను ఎలాగైనా సరే మీ అప్పంతా తీర్చేస్తాను అని బ్రతిమలాడితే రాజు కరిగిపోయాడు. సరేరా నీ అప్పంతా నేను క్షమిస్తాను అంటే ఒక్కసారిగా ఫ్రీ అయిపోయాడు. ఎందుకంటే కొండంత భారం దిగిపోయినట్టు అయిపోయింది. చక్కగా వెళ్ళిపోతూ ఉన్నాడు, హాయిగా వెళ్ళిపోతూ ఉంటే గుమ్మం దగ్గర ఒకటి కనిపించాడు. వాడిని వెళ్ళి రే నా అప్పు ఎప్పుడు తీరుస్తావురా అని వెళ్ళి చొక్కా పట్టుకున్నాడు, కాలా పట్టుకున్నాడు. రే ఎప్పుడు తీరుస్తావా, ఎన్నిసార్లు చెప్పన్నా నీకు? పాపం నషాలని అంటుకుంది. ఎన్నిసార్లు చెప్పాను నీకు నా అప్పు తీర్చమని, నేనంటే లెక్కలేదుగా నీకు? అది అన్న ఆయనకి సేమ్ డైలాగ్, అదే డైలాగ్ చెప్పాడు. అయ్యా దయచేసి ఓర్చుకోండి, ఎలాగైనా కట్టేస్తాను, కొద్దిగా ఓర్చుకోండి, కొంత గడువు ఇవ్వండి, నాకు కొంత సమయం కావాలి, ఎలాగైనా కట్టేస్తానయ్యా. ఎంత? 50 రూపాయలు. ఏం చేశాడు తెలుసా? తీసుకెళ్ళి జైల్లో వేయించాడు. ఈ విషయం తోడి దాసుల ద్వారా రాజుకు తెలిసింది. రాజు పిలిపించాడు. అసలు నువ్వు జీవితకాలం అంతా పనిచేసిన, కుదలు పెట్టినా, తాకట్టు పెట్టినా, నీ ఆస్తంతా అమ్మినా నా అప్పు నువ్వు తీర్చలేవు కదా, అలాంటి నిన్ను నేను క్షమించానే. కేవలం 50 రూపాయలు అప్పు పడిన వాడిని క్షమించలేకపోయేవా నీ తోడి దాసుని? అంటూ వాడిని తీసుకువెళ్ళి ఎక్కడేశాడు? జైల్లోనే వేశాడు. దేవుడు మనం క్షమించిన దానికి పోల్చుకుంటే మనం క్షమించేది చాలా 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 తక్కువ. మనం అనుకుంటాం, ఓ నేనేంటండి ఎందుకు క్షమిస్తానండి, వాడు నన్ను అడిగాడేంటి? బైబిల్ చదువుతుంది, కనికరము గలవాడు ధన్యుడు, వాడు కనికరము పొందుతాడు. పరలోకానికి రాకుండా వెళ్ళకుండా అడ్డుకునేది ఏంటంటే అదే, మనం కనికరం చూపిస్తే కనికరాన్ని పొందుతాం. కనికరం లేకుండా ప్రవర్తిస్తే దేవుడు కూడా మన పట్ల కనికరం లేకుండానే ప్రవర్తిస్తాడు. గుర్తుంచుకుందాం, అభ్యాసం చేద్దాం, ఊరికి వింటాం కాదు, అభ్యాసం చేద్దాం. మన మదిలో, మన హృదయలో, మన అనుదిన జీవితంలో కనిపించేలా, ప్రస్ఫుటంగా కనిపించేలా అభ్యాసం చేద్దాం. ఈ ధన్యతలో ముందు ఉన్న 3 భాగాలు చూస్తే, ఆ 4 మొత్తం 8 కదా, 4 భాగాలు చూస్తే దేవునితో మనకున్న సంబంధం కనిపిస్తుంది. తర్వాత 4 చూస్తే మనుషులతో మనం కలిగి ఉండాల్సిన సంబంధం కనిపిస్తుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం. ఇక మిగిలిన విషయాలు ఉన్నాయి, నేను తర్వాత చదువుతాను. కేవలం ఇప్పుడు 5 ధన్యతలు వచ్చి నేను పంచుకున్నాను. మిగిలి దేవుడు సమయం అనుకూలించిన కొద్ది నేను వచ్చే వారాల్లో మీకు ఆ వాక్య భాగాలు జ్ఞాపకం చేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ధన్యతలు మా కోసం, మేము నీలా ఉండాలని, నీ స్వభావాన్ని పుణికిపుచ్చుకోవాలని, నీలా మారాలని, నీ స్వరూపం మాలో కలగాలని, ఈ రాజ్య పౌరులుగా ప్రభువా మేము ఉండాలని మీరు కోరుకుంటూ మాకు అనుగ్రహించినటువంటి ఈ మాటలు బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇవి మా జీవితాన్ని ఈ స్వభావాన్ని పెంపొందింప చేయండి తండ్రి నాయన. మా జీవితంలో మేము పరలోక రాజ్య పౌరులుగా ప్రవర్తించినట్లుగా అటువంటి స్థితి మాకు కలిగించాలని ప్రార్థిస్తున్నాం. మా యొక్క జీవితంలో ఈ వాక్యం ఫలింప చేయండి. మా అనుదిన జీవితంలో
ప్రవ్వా మేము మిమ్మల్ని చూపించేవారుగా మమ్మల్ని తీర్చిదిద్దుకొని ప్రార్థిస్తూ ఈ వాక్యము మా జీవితాలకు ఆశీర్వాదం మలచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.